సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధమాకా లాంటి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహేష్ కెరియర్ లో మైండ్ బ్లోయింగ్ హిట్స్ గా నిలిచిన పోకిరి, దూకుడు చిత్రాలు మరోసారి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ రోజు మే 31న ఆయనకు నివాళులర్పిస్తూ ప్రత్యేక పోస్టర్ల ద్వారా మేకర్స్ ఈ రెండు చిత్రాలకు సంబంధించి రీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఆగస్టు 7న గ్రాండ్ గా రీ రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ ను మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ పోకిరి విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్లాన్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ లో మహేష్ బాబు పండుగాడు అనే అండర్ కవర్ కాప్ గా నటించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. ఇందులోని యాక్షన్ సీక్వెల్స్, డైలాగ్స్ మాత్రమే కాదు, జగడమే, డోలే డోలే వంటి చాట్ బస్టర్ సాంగ్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు అజయ్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటించారు. అప్పట్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈలోపు పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఈ రీ రిలీజ్ ద్వారా ఫ్యాన్స్ కు ఒక అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. మొత్తానికి ఒకే రోజున మహేష్ బాబుకు సంబంధించిన రెండు క్రేజీ సినిమాలు థియేటర్లోకి వస్తుండటంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.